ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసి చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని తాను చెప్పిన సూచనలు నెరవేరుతూ ఉండగా మన కోసం మేఘవాహనుల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామములో, అసమానమైనటువంటి అద్భుతమైన నామములో ఆత్మీయులైన మీ అందరికీ, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి, నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మరి ఎప్పుడు దేవుని స్తుతించే వాళ్ళుగా ఉండాలి, సణుగుడు ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు సణుగుడు కలిగి ఉన్నారు, సనిగారు కనుక అరణ్యములో వారు అకాలపు అంజూరపు పండ్ల వలె రాలిపోయారు. సనగొద్దు. సనిగితే స్వాస్థ్యాన్ని చేరుకోలేము. స్వాస్థ్యాన్ని గురించి వినొచ్చేమో, స్వాస్థ్యాన్ని గురించి ఆశ కలిగి ఉండొచ్చేమో, కానీ స్వాస్థ్యాన్ని సమీపించలేము. సనుగుడు మానేద్దాం, సున్నతి అనుభవంలోకి వద్దాం, స్వాస్థ్యంలో ప్రవేశిద్దాం. ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం, ఐగుప్తు నుంచి విడుదల పొందాం. అద్భుతం అండి. ఐగుప్తు నుంచి బయటికి రావడం, ఆ బాండేజ్లోంచి రావడం, ఆ బంధకంలోంచి, ఆ దాస్య గృహంలోంచి రావడం, ఆ కొలిమిలోంచి బయటికి రావడం, ఆ ఫరో చేతిలోంచి బయటికి రావడం అని మీరు అనుకుంటున్నారు. ఓకే, మంచిదే, కరెక్టే. కానీ దేవుడు మిమ్మల్ని రప్పించాడు అరణ్యములో అంతం చేయడానికి కాదు, స్వాస్థ్యములో శాశ్వతంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ ఐగుప్తు యొక్క విమోచనను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మంచిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు, దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు విశ్వాసనైన సేవకుడైన పిలిచాడు. మనం కొన్ని రోజులుగా, లేకపోతే 2020వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. దేవుని వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం మనకు ప్రాముఖ్యమైంది. దేవుడు మనల్ని పిలిచాడు. ఒకళ్ళు విశ్వాసిగా పిలిచి ఉండొచ్చేమో, సేవకుడిగా పిలిచి ఉండొచ్చేమో, సేవకుని మీద నాయకులుగా ఉండడానికి పిలిచి ఉండొచ్చేమో, ఎలాగైనా పిలిచాడు. హీ హ్యాస్ కాల్డ్ అస్. ఆ పిలుపుకు తగినటువంటి పనిని, పిలుపుకు తగిన విధంగా మనం జీవిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో వాదాలు గురించి మనం ఆలోచించాం. వాదాలు పెట్టుకోవద్దు, వాదాలు మంచివి కాదు, వాదాలు వేదాలు కాదు. వాదాల్లో విషయాలు ఉంటే ఉండొచ్చు. వాదాల గురించి మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. వాదాలు నగరు యొక్క అడ్డగడియలంత స్థిరంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. వాటిని దాటుకొని మనం బయటికి రాలేము. కాబట్టి వాదాలలో కొంతమంది వ్యర్థులైపోతున్నారు. వాదాలలో ఎవరు వ్యర్థులయ్యారు అనే దాని గురించి కాదు, కానీ అసలు వాదం ఏంటి? ఒకటి సున్నతివాదం, సున్నతి సహితవాదం, సున్నతి రహితవాదం. ఈ 2 వాదాలు. రక్షణవాదం ఉంది. రక్షణవాదములో నుంచి మళ్ళీ తేడాలు వచ్చాయి. సున్నతి సహిత రక్షణవాదం, సున్నతి రహిత రక్షణవాదం. సాల్వేషనిజం ఉంది. దాంట్లో నుంచి మళ్ళీ 2 గ్రూప్స్ వచ్చాయి. సర్కంసెషన్, సాల్వేషన్. నో సర్కంసెషన్, సాల్వేషన్. ఇలా వాదాలు వచ్చినప్పుడు ఏ వాదము సత్యం? రక్షణవాదం సత్యం, రక్షించబడాలి సత్యం, రక్షణ వాస్తవం. విశ్వాసం ద్వారా విశ్వాసం సత్యం, కృప ద్వారా, కృపచేత
కృప సత్యం. సున్నతి అనేది కూడా సత్యం. సున్నతి అబద్ధం కాదు, సున్నతి మాయ కాదు, సున్నతి వ్యర్థం కాదు. దేవుడు ఆజ్ఞాపించాడు. సున్నతికి ఒక సర్టైన్ పరిమితి ఉంది. సున్నతి యొక్క ఉద్దేశం నెరవేరింది. అక్షరార్థమైన సున్నతి యొక్క ఆత్మీయ నెరవేర్పు జరిగినప్పుడు సున్నతితో మనకు పని ఏంటి? సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏం లేదు. సున్నతిని వ్యతిరేకించాడు. హెల్త్ పర్పస్ పరంగా ఆలోచిస్తే సున్నతి ఈజ్ గుడ్. యూదులు తీసుకుంటున్నటువంటి ఇస్లాం ప్రకారము ముస్లిం సోదరులు తీసుకుంటే సున్నతి, దట్స్ ఓకే, ఫిజికల్ బెనిఫిట్స్ బట్టి. కానీ స్పిరిచువల్గా ఇట్స్ నథింగ్ టు డూ విత్ అవర్ స్పిరిచువాలిటీ ఆర్ సాల్వేషన్. మన రక్షణకు మన ఆత్మీయతకు ఎటువంటి సంబంధం లేని విధంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాదాలు, విరోధులతో వాదన. అట్టివారు సిగ్గుపడక ధైర్యంగా, విరోధులు ఎవరైనా సరే, విరోధులు ఎంత విజ్ఞానులైనా సరే, విరోధులు ఎన్ని వేదాలు చదివినా సరే విరోధులతో వాదిస్తారు. వాదించాలంటే కొంచెం సిగ్గుపడొచ్చేమో, అంత పెద్ద వ్యక్తితో నేను వాదించడం ఏంటని. విరోధులతో వాదిస్తారు. వాదించాలి. వాదించేవాడు విభేదిస్తాడు. వాదించేవాడు వాడితో కలిసి ఉండలేడు, వాళ్ళకి నమస్కారాలు చేయలేడు. లేదండి, మీకు మాకు సెట్ కాదు, మీ వేరు, మీ బోధ వేరు, మా బోధ వేరు. ఒక కమ్యూనిస్టు ఒక క్రైస్తవుడు కలిసి వాదించుకున్నారు అనుకుందాం. వాళ్ళ వాదనకి కన్క్లూజన్ ఎక్కడుంది? దానికి ఒక ముగింపు సరిగా ఉండదు. ఎందుకు ఉండదు? అతను దేవుడు లేడు అంటున్నాడు, ఇతను దేవుడు ఉన్నాడు అంటున్నారు. అక్కడే అసలు మెయిన్ పాయింట్లోనే వాళ్ళకి డీవియేషన్ వచ్చేసింది. లేని దేవుడి గురించి, లేని దేవుని పుస్తకాల గురించి, లేని దేవుని ఆత్మల గురించి ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారు అని అడిగినప్పుడు ఇతను సమాధానం చెప్పలేకపోతుంది. దేవుడు లేడని మీరు ఎలా అంటున్నారు? దేవుడు ఉంటే చూపించమని అతను అంటున్నాడు. ఉన్నాడు, ఆయన ఉన్నాడు కనుక నేను ఆయన అనుభవిస్తున్నాను, అనేక మంది అనుభవించిన వాళ్ళు ఉన్నారని ఇతను అంటున్నాడు. ఆ వాదన ఎంతసేపటికి తేలదు. ఒక నిరీశ్వరవాది, ఒక ఈశ్వరవాది యొక్క వాదన కంప్లీట్ భిన్నమైన వాదనలు. వాళ్ళ మధ్యలో యూనిటీకి అవకాశం లేదు. ఇక్కడ వీళ్ళ మధ్యలో సరేలేండి, ఏదో కాంప్రమైజ్ అయిపోదాం, రాజీ పడదాం లేండి, ఎందుకు అనవసరమైన ఆర్గ్యుమెంట్. మేమేదో మిషనరీ ట్రిప్ ముగించుకొని వచ్చాం, మేము రెస్ట్ తీసుకుంటాం, ప్లస్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం, కొంతకాలం తర్వాత కావాలంటే సున్నతి గురించి ఆలోచిద్దామండి అని కాంప్రమైజ్కి ఏమాత్రం దిగలేదు. మీరు కూడా వస్తారా? మీరు విడిపోయి మొదట్లో ఉన్నటువంటి జెరూసలేం కౌన్సిల్ వారితో మాట్లాడదాం, మీరు కూడా రండి. లేదా మీరు వెళ్ళిపోండి, మేము మాట్లాడుకొని మళ్ళీ ఒకరోజు సెట్ చేసుకుందాం, డిబేట్కి కూర్చుందాం, సిట్టింగ్లోకి వెళ్దాం అన్నట్టుగా జరిగింది అక్కడ. విరోధులతో భావన. విరోధుల ఎదుట, శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరిచేటువంటి దేవుడు, శత్రువుల ఎదుట ఆహారాన్ని, శ్రేష్ఠ ఆహారాన్ని ఇచ్చే దేవుడు. శత్రువు అక్కడ శ్రేష్టమైనది తినకపోయినా శత్రువు ఎదుట ఉన్న నీవు శ్రేష్టమైనది భుజించగలుగుతున్నావు. శత్రువు యొక్క దేవుడు వేరు, నీ దేవుడు వేరు. శత్రువు దూరం చూసి అవమానానికి గురయ్యి సిగ్గుకు గురవుతున్నాడు, ఆహారం లేకుండా ఉన్నాడు. కానీ నువ్వైతే సమృద్ధిని అనుభవిస్తూ, సంతోషాన్ని అనుభవిస్తూ గడుపుతున్నావు. అరణ్యములో కూడా, లోయలో కూడా, ఎక్కడికి వెళ్ళినా కానీ, శాంతకరమైన జలముల దగ్గర కానీ, యెహోవా మందిరములో కానీ ఎక్కడైనా నీకు బల్ల సిద్ధపరచబడుతుంది. దేవుని స్తోత్రం. విరోధులతో వాదన అని మనం మొట్టమొదటిగా ఆలోచించాం. రెండోది, వినిపించబడినటువంటి విశ్వాస సువార్త యొక్క, విశ్వాస వాక్యము పక్షాన వాదన. సువార్త అంటే విశ్వాస వాక్యం, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ఫెయిత్. దీని పక్షాన వాదించడం. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడడం లేదు, వాదించడానికి సిగ్గుపడుతున్నానని కాదు. వాదించడానికి కూడా నేను సిగ్గుపడడం లేదు, శ్రమ పడ్డానికి కూడా నేను సిగ్గుపడడం లేదు. నేను దేనికి సిగ్గుపడడం లేదు. ఎందుకు సిగ్గెందుకు? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సిగ్గుపరచని నిరీక్షణ మనలో మనం కలిగి ఉన్నప్పుడు, సిగ్గుపడని నిరీక్షణ మనలో నిక్షేపమైనప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాలండి? మనం ధైర్యంగా చెప్తాం, ధైర్యంగా ప్రకటిస్తాం. కొట్టేవాడు కొడతాడు, తిట్టేవాడు తిడతాడు, ఊసేవాడు వస్తాడు, విమర్శించేవాడు విమర్శిస్తాడు, పుకార్లు పుట్టించేవాడు పుట్టిస్తాడు. నో ప్రాబ్లం. వీ నెవర్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఏది చేయాలనుకుంటామో అదే చేస్తాం. దేవుడు ఏది చేయమన్నాడో దాన్నే మనం చేస్తాం. ఆ నక్కతో ఇలా చెప్పండి అని హేరోదును ఉద్దేశించి ప్రభు అన్నట్టుగా నక్కలతో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. నక్కలకి చెప్పాల్సిన ఒక మెసేజ్ ఒకటి ఉంది. నక్కలకైనా, కుక్కలకైనా, గుంట నక్కలకైనా చెప్పాల్సిన ఒక మెసేజ్ ఒకటి ఉంది.
నేడుంటాను, రేపు ఉంటాను, ఎల్లుండి సంపూర్ణ సిద్ధి పొందుతాను, నన్ను ఏం చేయగలరు మీరు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అని ప్రభు చెప్పినట్లుగా. వాళ్ళు విమర్శించవచ్చు, టీవీలో ఈ కార్యక్రమం అవసరమా, ఈ మాట అవసరమా, ఇలా చెప్పడం అవసరమా, ఇలా వివరించడం అవసరమా, ఇన్ని పాయింట్లు చెప్పడం అవసరమా. విమర్శించేవాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు. ఆ వస్త్రధారణ ఏంటి, ఇలా ఉంది, కలర్ డ్రెస్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని విమర్శించేవాళ్ళు ఉండొచ్చు. ఈ విమర్శకుల నోళ్ళు మూతబడతాయి ఒకరోజు. ప్రస్తుతం రెచ్చిపోయి రేగిపోయి ఏదో వినిపిస్తూ ఉన్నారేమో, కానీ ఒకరోజు ఎటువంటి విమర్శకుడైనా కానీ విమర్శన దినము అనబడిన ఒక దినం ఉంది. అప్పుడు నువ్వు విమర్శించే దినం కాదు, నేను విమర్శించే దినం కాదు, దేవుడు విమర్శించే దినం, దేవుడు తీర్పు తీర్చే దినం. విరోధుల యొక్క వాదన. రెండవది, సువార్త పక్షమున మన వాదన. మూడో విషయము, విజయము సాధించేటట్టు అట్టివారి నోర్లు మూయించడం. నోరు మూయాలి. అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తెలివి తక్కువగా పిచ్చి మాటలు, వెర్రి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చదువుతున్నాను మాట, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము. నిన్నటి ఎపిసోడ్లో మనం చదువుకున్న మాట నేను మళ్ళీ ఇప్పుడు తెలుగులో చదవడం లేదు. బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 15వ వచనం చదువుతున్నాను. ఫర్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ టు సైలెన్స్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫూలిష్ పీపుల్ బై డూయింగ్ వాట్ ఈస్ రైట్. స్తోత్రం. The Aramaic makes it even more explicit. The foolish who don't know God. దేవుని స్తోత్రం. వారి యొక్క అజ్ఞానాన్ని అంతం చేయాలి. దేవుడు మీకు అనుగ్రహించిన విజ్ఞానాన్ని బట్టి వారి అజ్ఞానాన్ని అంతం చేసి, దిస్ ఈస్ గాడ్స్ విల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విజయము సాధించేటువంటి వాదనగా మన వాదన విరోధులతో వాదనగా, వ్యతిరేకించే వారితో వాదనగా, విభేదించే వారితో వాదనగాను, మన బోధన మనం వినిపించిన దాని పక్షాన వాదన. నేను చెప్పింది ఒకటి, నేను వాదించేది ఒకటి అన్నట్టుగా ఉండకూడదు. నేను చెప్పిన దాన్ని, ఇదిగో అది చెప్పాను, దాని పక్షానే వాదిస్తాను, దాని తరపున వాదిస్తాను. ఐ ప్రీచ్డ్ గాస్పల్, సో ఐ డిఫెండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాస్పల్. ఐ డిఫెండ్ గాస్పల్, దట్స్ ఆల్. దేవుని స్తోత్రం. ఐ డిపెండ్ అపాన్ గాస్పల్, దట్స్ వై ఐ డిపెండ్ ఫర్ గాస్పల్, డిఫెండ్ ఫర్ గాస్పల్. నేను గాస్పల్ మీద ఆధారపడ్డాను. గాస్పల్ ప్రకటించడమే నా జీవనం. గాస్పల్ని, సువార్తను ఉచితంగా ప్రకటించడమే నాకు జీతం. కాబట్టి సువార్త పక్షాన నేను వాదిస్తాను. ఆ వాదనలో పస లేదనో, వాదన సరిగా లేదనో, వాదించడం రాదనో, వాదనా శాస్త్రం, తర్కశాస్త్రం సరిగా తెలియదని మీరు అనొచ్చు. అయినప్పటికీ కూడా నేను వాదించుతాను. ప్రభు నాకు సహాయకుడై ఉంటాడు. ప్రభు నాకు సహాయాన్ని చేస్తాడు, సమాచారాన్ని ఇస్తాడు, వర్డ్ ఆఫ్ విజ్డమ్ని, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ని ఇస్తాడు, విరోధులకు ఎదురాడుటకు వీలు కాని జ్ఞానమునిస్తాడు అని ప్రభు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. విజయము సాధించేటువంటి వాదనగా ఉండాలి. తర్వాత ఏమైంది? యూదయ నుంచి కొందరు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సిద్ధాంతం తేలిపోయింది, అది అబద్ధమని నిరూపించబడింది. ఇక తర్వాత దాని గురించిన ప్రస్తావన లేని విధంగా అక్కడ ఉండిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా వివరణ ఇచ్చేటువంటి వాదనగా, వివరణాత్మకమైన ఎక్స్ప్లనేటరీ ఆర్గ్యూయింగ్గా ఉండాలి. నేను చెప్పానండి, వివరణ ఇవ్వండి. వివరణ ఇవ్వను. ఎందుకు చెప్పాలి వివరణ? నేను ఆల్రెడీ చెప్పాను కదా అని కాకుండా మీ నిరీక్షణ గురించి ప్రశ్నిస్తారు. మీకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే పరలోకమే, క్రీస్తు రాజ్యమే, క్రీస్తు ఉన్న లోకమే మన నిరీక్షణ. దాని గురించి ప్రశ్నించే వాళ్ళే చెప్పాలి. సందేహపడు వారి మీద కనికరపడు అని యూదా పత్రికలో రాయబడింది. కనికరపడదాం, సాత్వికముతోనూ భయముతోనూ, ఆత్మబలమైన సాత్వికంతోనూ, మీక్నెస్తో చెప్దాం. వాళ్ళని సొంతం చేసుకుందాం. ప్రశ్నించే వాళ్ళని సొంతం చేసుకుందాం. ప్రశ్నించే వాళ్ళని ప్రభు కోసం సొంతం చేసుకుందాం. సాత్వికులు ధనులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇటువంటి భక్తిహీనులైన వారిని క్రీస్తు కొరకు స్వతంత్రించుకునేటువంటి అనుభవం. వీటి గురించి మనం ఈ వాదనల గురించి 4 విషయాలు నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఈ సమయంలో రండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై ఈరోజు మన మూల వాక్యం అపోస్తుల కార్యముల్లోనే 15వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 15th chapter verse 3. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి
ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనుల దాని వైపు ఆ, తిరిగిన సంగతి అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి ఆ, సహోదరులకందరికి ఆ, మహో సంతోషము కలుగచేసిరి. దేవుని స్తోత్రం. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానము అని డిసెంబర్ మాసంలో క్రిస్మస్ టైంలో వింటాం. కానీ మహా సంతోషము క్రిస్మస్ పాటల వలన క్యారల్స్ వలన వచ్చేది కాదు. సహోదరులందరికీ మహా సంతోషం, ఆ పట్టణములో మిగుల సంతోషం అని అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినట్లుగా మహా సంతోషం, మిగుల సంతోషం. దేవుని స్తోత్రం. చెప్పనాశక్యమైనటి మహిమాయుక్తమైన సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం, మహా సంతోషం, మిగుల సంతోషం. సంతోషం యొక్క వివిధ స్థాయిల గురించి లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 3వ వచనంలో మొదటి భాగాన్నే కొద్దిగా ఆలోచిద్దాం. దానికి ముందుగా నేను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. బ్రియన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి స్తోత్రం. 15వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. స్తోత్రం. సో ద చర్చ్ సెండ్ దెమ్ ఆన్ దర్ వే. వెళ్ళండి బాబు, సాగనంపారంటే ఏదో ఇచ్చి పంపించారు, ఆఫరింగ్ ఇచ్చి పంపించారు. మీ ప్రయాణపు ఖర్చులకి, మీ మార్గ మధ్యలో ఖర్చులకి, మీ స్నాక్స్కో వాటికో వీటికో అన్నట్టుగా ఇచ్చారు. సో ద చర్చ్ అట్ యాంటియోక్, యాంటియోక్లో ఉన్నటువంటి సంఘము యెరూషలేములో ఉన్న సంఘం దగ్గరికి పంపించింది. యెరూషలేము యొక్క కౌన్సిల్ దగ్గర పంపించింది. సో ద చర్చ్ సెండ్ దెమ్ ఆన్ దర్ వే యాజ్ దే పాస్డ్ త్రూ లెబనాన్. ఇక్కడ గమనించండి, ఫినిషియా అని రాయబడింది, ఇక్కడ లెబనాన్ అనే మాటను ఉపయోగించింది. లెబనాన్, ఫినిషియా ఒకటి. అరామిక్లో లేకపోతే కొన్ని తర్జుమాల్లో ఫినిషియా ఉంది, ఫినిషియా, లెబనాన్ అంతా సేమే. అండ్ యాజ్ దే పాస్డ్ త్రూ లెబనాన్ అండ్ సమరయ. లెబనాన్కి మళ్ళీ ఏదో సమరయ పోతూ పోతూ రిటర్న్లో సమరయకి వెళ్తే బాగుండు. పిలుపు బ్రదర్ ఉన్నాడు కదా, పిలుపు బ్రదర్ లేకపోయినా ఇంకెవరైనా ఉంటారు కదా అని మళ్ళీ వాళ్ళు పౌలు అండ్ బర్నబాస్ ఇంకా కొంతమంది సహోదరులు. ఆ రోజు పేతురు యోహాన్లు వచ్చారు. పిలుపు గారి పరిచర్యను చూడడానికి పేతురు యోహాన్లు వచ్చారు. ఇప్పుడు పౌలు బర్నబాలు వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ కలుసుకుంటున్నారు. ఒక టీం వర్క్గా అటు ఇటు వాళ్ళు రొటేట్ అవుతున్నారు, మూవ్ అవుతున్నారు. పిలుపు గారు వాళ్ళు ఏమో ఆహ్వానించలేదు, మీరు రండి మా సంఘానికి రండి, మా సంఘంలో వచ్చి విజిట్ చేయండి, మా 4 మాటలు చెప్పండి, ప్రసంగం చేయండి, 2 రోజుల మీటింగ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పలేదు. అయినప్పటికీ కూడా వెళ్ళారు. మేము యెరూషలేముకి వెళ్తున్నాం, వీఆర్ ఆన్ ద వే టు జెరూసలేం, దట్స్ వై ఆన్ ద వేలో మిమ్మల్ని కలవడానికి వచ్చాం. హౌ ఇస్ యువర్ మినిస్ట్రీ బ్రదర్? అక్కడ మారు మనసు పొందినటువంటి గారడి సీమోన్ అయినటువంటి ఆ సీమోనుని చూడడానికి, ఇంకా సంఘంలో జరుగుతున్న ఉజ్జీవాన్ని గురించి వీటన్నిటి గురించి స్టడీ చేయడానికో లేకపోతే చూసి సంతోషించడానికి వాళ్ళు వెళ్ళారు. లెబనాన్ మరియు సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతిని తెలియపరిచే సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి. They stopped to share with the believers how God was converting many from among the non-Jewish people. అనగా అన్యజనులైన వారు, నాన్ జూయిష్ పీపుల్ అన్నారు. దాని తర్జుమాలో ఏమని రాసిందంటే హౌ గాడ్ వాజ్ కన్వర్టింగ్, అంటే యూదేతర సమాజములో నుంచి ప్రజలను దేవుడు తిప్పడం, వాళ్ళని మత మార్పిడి కలిగించడం అనేది దేవుడు జరిగిస్తున్నాడు. ద రికన్సిలియేషన్ ఆఫ్ జెంటైల్స్ అని అరామిక్లో ఉంది. అనగా అన్యజనుల యొక్క వాళ్ళు తిరిగి రావడం, లేకపోతే రికన్సైల్ అనగా వాళ్ళు ప్రభువుతో సమాధానపరచబడడం. రికన్సిలియేషన్ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. అనగా అన్యజనులు దేవునికి శత్రువులుగా మారారు, ఆ శత్రువులు మిత్రులుగా మారినట్లుగా సంధి కుదర్చబడడం కోసం సిలువ రక్తం చేత సంధి చేసి అనే మాట మనం గుర్తు చేసుకోవాలి. రికన్సిలియేషన్ ఆఫ్ ది జెంటైల్స్, అన్యజనులు యూదుల యొక్క కలయిక, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను దేవుడు ఎలా పడగొట్టాడు అనే దాని గురించి వివరించారు. హియరింగ్ దిస్ రిపోర్ట్ బ్రాట్ గ్రేట్ జాయ్ టు ఆల్ ద చర్చెస్. ఆల్ ద చర్చెస్ అంటే సమరయలోని సంఘమైనా,
ఫినీషియాలోని సంఘమైన, అనగా సమరయలో సంఘం ఉంది. లేకుండా ఎలా ఉంది? అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయలో సంఘం ఉందని చెప్తుంది. ఫినీషియాలో సంఘం ఉంది. ఫినీషియాలోను, సమరయలోను, యెరూషలేములోను సంఘాలు ఎక్కడ పడితే అక్కడ విస్తరిస్తూ ఉన్నాయి. సువార్త అంతగా విస్తరించింది. సువార్త ఫలితంగా సంఘాలు స్థాపించబడ్డాయి. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనం. అక్కడున్న సంఘము వీళ్ళకు వీడ్కోలు ఇచ్చింది. వీళ్ళు ఫినోషియా, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కాని వాళ్ళతో వచ్చిన మార్పును గురించి అక్కడ వాళ్ళకు చెప్పారు. ఇది సహోదరులందరికీ చాలా ఆనందం కలిగింది. ఇది సహోదరులందరికీ చాలా ఆనందం కలుగజేసి సహోదరులందరూ సంతోషపడ్డారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్ వర్క్ అండి. బాగా జరిగిందని దేవుని స్తోత్రం. లేదు అంత గొప్ప పని జరిగిందా? దేవుడు అన్ని జనులు మార్చాడా? మారడు అనుకున్నట్టు అన్ని జనులు మారారా? కరుడు కట్టిన హృదయాన్ని దేవుడు మార్చాడే. వాళ్ళలో రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇచ్చాడే. వాళ్ళు సువార్తకి స్పందించారే. ఓహ్, ఇట్స్ అమేజింగ్ అండి అని అందరూ చాలా సంతోషపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం వారు సంఘము వలన సాగనంపబడి, సంఘము ద్వారా వీడ్కోలు పొంది, సంఘము వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చింది. సంఘము అంటే ఏంటి అనే దాని గురించి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. సంఘం అంటే అందరికీ తెలిసిన విషయమే. సంఘము సాగనంపేటువంటి, పంపేటువంటి సంఘంగా ఉండాలి. దీని గురించి మనం ఒకసారి అపోస్తల కార్యములు 14వ అధ్యాయం మాట్లాడుకున్నప్పుడు సంఘం యొక్క పనుల గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం. సంఘాన్ని గురించి 5 విషయాలు త్వరగా. సంఘం అంటే ఎవరు? సంఘం యొక్క మెంబర్స్ ఎవరు? సంఘము ఎవరిని కలిగి ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, 15వ అధ్యాయము 2వ వచనం. చివరన రాయబడింది, మొత్తం చదవాల్సిన అవసరం లేదు కానీ, పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించుడి. సహోదరులు, బ్రదర్ అండ్ డిసైడెడ్. అనగా సంఘములో సహోదరులు ఉన్నారు. అనగా సంఘములో సమానత్వ భావం ఉండి, ఒక తల్లి బిడ్డలు అన్నటువంటి భావన, ఒక ఫ్యామిలీ భావన, ఒక కుటుంబ భావన, సహ ఉదరత్వం. ఉదరం అంటే కడుపు. సహ ఒకే కడుపులో నుంచి వచ్చిన అనుభవం, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన అనుభవం, ఒక క్లోజ్ ఎక్స్పీరియన్స్, ఒక బంధుత్వపు అనుభవం. గమనించండి, ఇక్కడ సంఘము అంటే సహోదరులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నట్టుగా సంఘము అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే సహోదరులు. సంఘం అంటే సహోదరులు, క్రీస్తునందున్న సహోదరులు. సహోదరుల ఐక్యత కలిగి నివసించే ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ మేలు మనోహరమైన అనుభవం సంఘములో కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. 2వ విషయము, ఎవరు సంఘములో సభ్యులు, ఎవరు సంఘములో వాళ్ళు ఎవరు అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం. వారు విడుదల నుండి తమ వారి దగ్గరికి, తమ స్వజనుల దగ్గరికి, తమ స్వకీయుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వాళ్ళ యూదుల దగ్గరికి అని కాదు, వాళ్ళ స్వజనులుగా ఎంచబడినటువంటి, దేవుని కుమారులు అనబడినటువంటి, దేవుని కుమారులు అవుటకు అధికారము పొందినటువంటి ప్రజలతో వాళ్ళు కలుసుకున్నారు. దేవుని స్తోత్రం. జైలు నుంచి బెయిల్ మీద వచ్చారు. వాళ్ళు బెయిల్ లేకుండానే వచ్చారు. బెదిరింపులకు గురై వచ్చారు. వాళ్ళు నేరుగా సహోదరుల దగ్గరికి వచ్చారు, స్వజనుల దగ్గరికి వచ్చారు. అటువంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట. బ్రదర్హుడ్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1, సంఘములో సహోదరులు ఉన్నారు. 2వది, సంఘములో స్వజనులు ఉన్నారు. అపోస్తల కార్యములు 3వ విషయం 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక 1 year అంతయు సంఘములో ఉండి ఒక సంవత్సరం రోజు అనేకులకు వాక్యం బోధించారు. అక్కడ శిష్యులు ఉన్నారు. శిష్యులు డిసైపుల్స్ ఆర్ నేమ్డ్ యాస్ ఆర్ క్రిస్టియన్ యాస్. దే గాట్ ఎ న్యూ నేమ్, న్యూ టైటిల్ యాస్ క్రిస్టియన్స్. అప్పటిదాకా క్రైస్తవులని పిలవబడలేదు. క్రైస్తవులే కూడుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఒక కొత్త పేరును లోకం ఇచ్చింది. పేరు ఏదేమైనప్పటికీ పేరులో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు సంఘము, క్రీస్తు బిడ్డలు, క్రీస్తు శిష్యులు, క్రీస్తు అనుచరులు, క్రైస్తవులు. క్రైస్తవులు అనే మాటలో మొదట క్రీస్తు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. వారు శిష్యులు ఈజ్ ఈక్వల్ క్రైస్తవులు. శిష్యులు అనే మాట చాలాసార్లు కనిపిస్తుంది.
క్రైస్తవులు అనే మాట మనకు 3 సార్లు కనిపిస్తుంది. అపోస్తుల కార్యం 26లో కనిపిస్తుంది, మళ్ళీ అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో కనిపిస్తుంది, తర్వాత 1 పేతురులో కనిపిస్తుంది. శిష్యులు అనగా క్రైస్తవులు అంటే నేర్చుకునేటువంటి వ్యక్తులు, వాక్యం నేర్చుకునే వ్యక్తులు, శిష్యత్వపు అనుభవంలో క్రీస్తు దగ్గర శిష్యత్వం చేసేవాళ్ళని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సంఘములో సహోదరులు, సంఘములో స్వజనులు, సంఘములో శిష్యులు, సంఘములో ఉన్న వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంఘములో ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే 15వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను శీలాను తమను ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్యకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి, అపోస్తులకు పెద్దకు సంఘమంతటికి. 4వ వచనంలో వారు యెరూషలేముకు రాగా సంఘపు వారు అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు ఇంకో మాట కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును, పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వీళ్ళని ఉద్దేశించి నేను సేవకులు అన్నా. నేను సేవకులు అనగా సంఘము ఎటువంటి వారిని కలిగి ఉండాలి అనే దాని గురించి, సహోదరులను కలిగి ఉండాలి, స్వజనులు అనే ప్రేమ కలిగినటువంటి వాళ్ళని, ఆ సేమ్ ఫీలింగ్స్ కలిగిన వాళ్ళని, శిష్యత్వపు అనుభవం కలిగిన వాళ్ళని, సేవక అనుభవం కలిగిన వాళ్ళని, అధ్యక్షులు ప్లస్ పరిచారకులు, అటువంటి అనుభవం కలిగిన వారిని. 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, కొలస్సీ పట్టణములోని సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి పరిశుద్ధులకు, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, సైన్స్ అట్ కొలస్సీ, సైన్స్ అనగా పరిశుద్ధులు, అనగా శుద్ధీకరించబడిన వాళ్ళు, శుద్ధీకరణ అనుభవానికి లోనేవాళ్ళు. సంఘము అంటే ఇది. సంఘం అంటే సహోదరత్వపు అనుభవం, సంఘము అంటే స్వజనపు అనుభవము, సంఘం అంటే శిష్యత్వపు అనుభవం, సంఘము అంటే సేవకత్వపు అనుభవం, సంఘము అంటే శుద్ధీకరించబడినటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. అట్టి సంఘముగా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.